వ్యవస్థాపకతతో సమ్మిళిత వృద్ధి బోధన్ పట్టణ డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సమ్మిళిత వృద్ధికి వ్యవస్థాపకత ప్రభుత్వ ఆర్థిక పథకాల పాత్ర అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు కళాశాల ప్రిన్సిపల్ ఎస్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా టి యాదగిరిరావు, విశిష్ట అతిథి మరియు ముఖ్య వక్తగా ఎం యాదగిరి పాల్గొన్నారు. అతిథిగా వాణి, ఎన్ లాతూర్కర్, సిహెచ్ ఆంజనేయులు, వై రామకృష్ణ, ప్రత్యేక అతిథులుగా టి సుమన్ గౌడ్, పి నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి రంగంలో అడుగు పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా లోన్ పథకం, స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా యువత సొంత వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని వివరించారు. ఈ పథకాలను సమర్థంగా వినియోగించుకునే విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. I hope you will continue to engage with the same enthusiasm in the upcoming session. आज का ये राष्ट्रीय संगोष्ठी नेशनल सेमिनार सभी यंगस्टर्स में उद्योजकता बढ़ाने के हेतु किया गया था। बहुत ही सुंदर रीति से गिरिराज गवर्नमेंट कॉलेज ने इसका आयोजन किया, जिसमें वेलनेस हॉस्पिटल के मैनेजिंग डायरेक्टर श्री सुमन जी मेरे साथ हैं, प्रिंसिपल ऑफ द कॉलेज मेरे साथ हैं। सभी पार्टिसिपेंट्स के लिए और स्टूडेंट्स के लिए गवर्नमेंट की कौन कौन सी अलग अलग फाइनेंशियल स्कीम्स हैं जिसके द्वारा वो उद्योजकता में अपने आप को स्थापित कर सकते हैं, इस बारे में काफ़ी स्टूडेंट्स को जानकारी दी गई। पार्टिसिपेंट्स ने अपने विचार व्यक्त किए, जिससे स्टूडेंट्स खुद सेल्फ एम्प्लॉयमेंट की तरफ जाएंगे। इस तरीके की पूरी योजना आज बनाई गई और इम्प्लीमेंट की गई। मैं इस पूरे कॉलेज की संस्था के ऑर्गेनाइजर्स को इस बारे में अभिनंदन करती हूँ कि उन्होंने इतनी सुंदर तरीके से इस कार्यक्रम का आयोजन किया, जो हमारे देश के यंगस्टर्स के लिए बहुत ज़रूरी है। धन्यवाद। जय हिंद। वन डे నేషనల్ సెమినార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెమినార్లో భాగంగా ఇనాగరల్ సెషన్లో స్వామి రామానంద్ మరట్వాడ యూనివర్సిటీ నాందేడ్ నుంచి మేడం వాణి లాతూర్కర్ గారు రిసోర్స్ పర్సన్ అండ్ కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి వచ్చారు. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ కింద సుమన్ గారు వెల్నెస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రావడం జరిగింది. ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు ఉద్యోగాలతో పాటు కొంతమంది అన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని సీరియస్గా ప్రొఫెషన్ లాగా భావించి గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడటంతో పాటు 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది మా ఉద్దేశం. ఈ
4 సెషన్లు ప్లస్ ఈవినింగ్ మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ నుంచి వక్తలు వస్తారు. వీళ్ళందరూ వినడం ద్వారా అవసరమైన సమాచారం విద్యార్థులు పొందుతారని భావిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసినందుకు ప్రిన్సిపాల్ గారికి, వరప్రసాద్ సార్కి అందరికీ థ్యాంక్స్. కానీ ఈ సెమినార్ ద్వారా నేను కోరేది ఏంటంటే పిల్లల్ని మీరు ఈ సెమినార్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోండి. ఒకటి ఏంటంటే మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ జాబ్ చేసినా మనం ఒక్కలమే పైకి వస్తాము, మన ఫ్యామిలీకి ఉపయోగపడతాం. అదే మనం ఏదైనా బిజినెస్ పెట్టుకొని బిజినెస్ని డెవలప్ చేస్తే మనం 10 మందికి ఉద్యోగాలు ఇస్తాము, సొసైటీకి కూడా డెవలప్మెంట్లో మనం పాత్ర అవుతాము. దయచేసి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, చాలామందికి ఈ స్కీమ్స్ గురించి తెలియదు. ఇప్పటిదాకా మేడం గారు చెప్పారు. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడే MBA కాలేజ్ ప్రిన్సిపాల్ని, ప్రొఫెసర్ డి మదన్ మోహన్. మీరు ఎప్పుడైనా నా దగ్గర రండి స్టూడెంట్స్. మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఇండస్ట్రీస్ గురించి, హౌ టు గెట్ ద లోన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అవన్నీ కావాలంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఏదైతే ఈ సెమినార్ ఉందో దీన్ని యూటిలైజ్ చేసుకొని మీరు పైకి రావాలి. మీరు పైకి రావడం కాదు, సమాజానికి మీరు ఉపయోగపడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీకు ఏదైతే ఆ స్పీచ్ చెప్పినారో మీకు ఎంతవరకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఉంటుందని నాకు తెలియదు. అసలు నేను ఫస్ట్ ప్రతీష్ నాకు జూనియర్. నేను 2008 నుండి 2026 వరకు వెల్నెస్ తీసుకుపోవడానికి నాకు ఒక 10 years డిలే అయినా. యాక్చువల్గా అసలు లోన్స్ ఎవరు ఇస్తారు? మన ఫాదర్ ఏమన్నా కరోడ్పతియా? ఈ డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి, మనం జాబే చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఒక 8-9 years నా దగ్గర ఐడియాస్ ఉన్నా కూడా నాకు అసలు ఆ పాత్ చెప్పడానికి ఎవరు లేకుండా, లోన్స్ ఉంటాయని తెలియదు, ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ లేని మనకి లోన్ ఎవరు ఇస్తారని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుండే అది కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ మీరు ఎవరు ఎంత కాన్సన్ట్రేట్ చేసి విన్నారో నాకు తెలియదు. ప్యూర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక ఎగ్జాంపులే అనమాట ఈ ప్రోగ్రామ్ మొత్తానికి. నా 10-15 minutes నా జర్నీ మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ సార్ వాళ్ళకి థ్యాంక్ఫుల్ ఉండాలి ఇట్లాంటి ప్రోగ్రామ్ చెప్పినందుకు. ఒక్కసారి లేచి నిలబడి సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. సీరియస్లీ కూర్చోండి. సీరియస్లీ లాస్ట్ మా ఫాదర్ పక్కన వాళ్ళ బాస్ ఎవరో వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, నా కొడుకు ఇంజనీరింగ్ కావాలి, ఏదో జాబ్ చేయాలి. GRE అంటే ఏందో తెలియదు, టోఫెల్ అంటే ఏందో తెలియదు, BCom అంటే ఏందో తెలియదు, ఇంజనీరింగ్ అంటే ఏందో తెలియదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇంజనీరింగ్ బాగా చేస్తే RK కాలేజ్లో లెక్చరర్గా జాబ్ వస్తే 8,000 శాలరీ వస్తుంది. పెళ్లి చేసుకోవచ్చు, బోధనలో మంచిగా 8,000తో సెటిల్ అయిపోవచ్చు. ఇంతే, నాకేం తెలియదు అసలు. ఇంజనీరింగ్ చేసినాను, ఆ జాబ్ కూడా దొరకలేదు. మా ఫాదర్ బోధన్ రైల్వే స్టేషన్లో వెళ్ళు హైదరాబాద్కి ఏదైనా జాబ్ చేయి, వెళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఏమైనా జాబ్ చేయని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఫ్రెండ్స్ పక్కన ఎవరని చెప్పారు. కానీ మనకు అసలు ఇలా లోన్స్ ఉన్నాయని మేడం చెప్పారు. 25 years నుండే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి, ఎప్పుడు నుండో ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు వెల్నెస్ ఈ పొజిషన్లో ఉండడానికి కేవలం గవర్నమెంట్ స్కీమే. అది నాకు 10 years తర్వాత తెలిసింది. 2018లో నాకు అర్థమైంది స్కీమ్స్ ఉన్నాయి, మనం అప్లై చేస్తే లోన్ వస్తుంది అని చెప్పేసి. అప్పటి వరకు ఎట్లా, ఇంట్లో గోల్డ్ ఉందా, పొలం అమ్మాలనా, ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ ఏమవుతుంది, రిస్క్ తీసుకోవద్దా. నేను మీకు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడున్న ఈ ప్రోగ్రామ్తో ఇన్స్పైర్ అయ్యి 40 స్టూడెంట్స్ అని నాకు చెప్పినారు. అట్లీస్ట్ 70-80% అందరు బిజినెస్ పెట్టాలి. మనం జాబులు చేయొద్దు, బిజినెసే చేయాలి. సీరియస్లీ 100% అందరూ సక్సెస్ అవుతారు. ఐడియా మేడం చెప్పినట్టుగా హార్డ్ వర్క్, ఎథికల్ ప్రాక్టీస్ అండ్ కంప్లీట్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. నేను ఎప్పుడో హోటల్లో ఒక చిన్న గుడిసెలో పెట్టిన ఈ రోజు కూడా అట్లనే నడవాలంటే రన్ అవ్వదు. అర్థమవుతుందా? మేడం ఇందాక సార్ని పట్టుకోమన్నట్టుగా చెప్పి మీరు అస్సలు సార్ని వదలకండి. 100% సార్ని అందరు పట్టుకుంటే మీరు అందరు 80 కాదు 100% బిజినెస్ మ్యాన్ అవుతారు. సీరియస్గా నాకు హార్డ్ వర్క్ చేయాలని ఉంది. మనమందరం రాకేష్పేటలో పుట్టి పెరిగినానంటే హైదరాబాద్లో ఏ మూలలో అయినా బతుకుతాం, అవునా కదా? మీ అందరి దగ్గర ఆ స్ట్రెంత్ ఉంటుంది. ఈ కాలేజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు అంటే నాకు తెలిసి అందరు కరోడ్పతిలు అయితే కాదు, అవునా? ఎవరైనా కరోడ్పతి ఉండి కూడా చదువుతున్నారా ఇక్కడ? కానీ డెఫినెట్గా 5 to 10 years రామ్నగర్లో ఒక చిన్న రూమ్ తీసుకున్నాము.
ఓనర్కి నలుగురమే ఉంటామని చెప్పేసి చెప్పినాము. 13 మెంబర్స్ ఉంటుండే, రెంట్ 1300కి మాట్లాడుతున్నాం. అసలు ఇంకా ఆ రూమ్లో ఎలా ఉన్నామో ఏంటో అవన్నీ మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. సింగిల్ రూమ్లో 13 మెంబర్స్ అంటే ఒకళ్ళు సిక్ అవుతాయి, డాక్టర్ కన్సల్టేషన్ చేయించుకొని ఆల్మోస్ట్ అందరం అదే డిజీజ్తో సిక్ అవుతుండే అనమాట. మిగతా వాళ్ళందరి దగ్గర డబ్బులు లేకపోతే సేమ్ ట్రీట్మెంట్ కదా అని చెప్పేసి చేసుకున్న పరిస్థితి. అంటే ఆ లెవెల్ నుండి ఈ లెవెల్ వరకు ఇప్పుడు 8 హాస్పిటల్స్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుండి ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్స్లో మధ్యలో సస్టైన్ అవ్వడం విత్ నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి అని ఎథిక్స్ నేర్పించిన ఫ్యామిలీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. హార్డ్ వర్క్ చేసే మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండే అంతే, కానీ దే బిలీవ్డ్ ఇన్ మీ. నేను ఏం చేసినా కూడా దే సపోర్టెడ్ ఇన్ మీ. ఎలా అయినా వీడు సక్సెస్ అవుతాడు అని చెప్పేసి 2008లో నేను హైదరాబాద్ అంటే 2006లోనే వెళ్ళిన. ఒక 2 years స్ట్రగుల్, ఒక గవర్నమెంట్ స్కీమ్ ఆరోగ్యశ్రీ అనే ఒక గవర్నమెంట్ స్కీమ్లో వర్క్ చేసినాను. సో అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ బాబు అహ్మద్ సార్ అని చెప్పేసి ఉండే, నన్ను పిక్ చేసుకున్నారు. ఇమీడియట్గా ప్రమోషన్స్ అందులో వచ్చినాయి. కానీ నేను అక్కడ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఆ స్కీమ్ ఏంటి, బీపీఎల్ ఫ్యామిలీస్కి ఆ స్కీమ్. సో వాళ్ళు అప్పుడు 331 ప్రొసీజర్స్ మాత్రమే పెట్టి ఆ స్కీమ్ని అందరికీ హెల్త్ ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసినారనమాట. అక్కడ నాకు ఐడియా ఫామ్ అయింది. ఇన్ని వేల జబ్బులు ఉన్నాయి బీపీఎల్ ఫ్యామిలీస్కి, కానీ ఓన్లీ 331. అంటే అన్ని స్కీమ్స్ ఎలిజిబిలిటీ పెట్టలేరు, గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్ ప్రాబ్లం అవుతుంది. సో నేను అక్కడ నుండి నాకు ఐడియా వచ్చింది, అరే బీపీఎల్ ఫ్యామిలీస్కి అటు గాంధీ ఉస్మానియా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కొందరు పేరెంట్స్ని, అలా అని కొన్ని మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. సో బ్రెయిన్ సర్జరీ బయట 10 లక్షలు అవుతాయి, మన దగ్గర 2 lakhsలో అవ్వాలి అన్న ఐడియా నాకు స్టార్ట్ అయింది. ఆ ఐడియా నుండే వెల్నెస్ పుట్టింది. కానీ ఈ ఐడియాకి ఫండింగ్ కావాలి. ఎలా కావాలి? సో నేను జాబ్ చేయాలి, ఫైనాన్షియల్గా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ పెట్టాలన్న ప్లాన్లో వర్క్ చేస్తూ వెళ్ళిన. 2018లో నా ఫ్రెండ్ ఒకతను కలిసిండు. ఇట్లా నాకు ఒక 3 crores ఉంటే నేను అసలు మ్యాజిక్ చేయగలుగుతాను, ఐడియా ఉంది, బాగుంది, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా మనది. సో ఆరోగ్యం అనే స్కీమ్ అప్పుడే లాంచ్ అయ్యింది. మేడం ఏదైతే సింపుల్ వేలో చెప్పినారో ఆ సింపుల్ వే ఐడియా వాజ్ మై ప్రాజెక్ట్. అంటే హాస్పిటల్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎంత అవుతుంది, డీటెయిల్గా నాకు నాలెడ్జ్ ఉండే. ఐ హ్యావ్ ప్రజెంటెడ్ మై ప్రాజెక్ట్. సీరియస్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వరు, మనకు ఆ బ్రెయిన్లో అలా ఉంటుంది. నాకు 45 daysలో 3 crores 20 lakhs అప్రూవల్ వచ్చింది. నా అకౌంట్లో ఎప్పుడు కూడా వేలు చూసుకోండి, సడన్గా 3 crores 20 lakhs చూసినాను. స్లోలీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై హాస్పిటల్. 1 branch నుండి 2nd branch, 3rd branch, 4th branch, 5th branch. ఇప్పుడు కూడా నేను నా అకౌంట్స్ పర్సన్కి అడిగినాను, 38 crores లోన్ ఉంది, ప్యూర్ గవర్నమెంటే ఇచ్చింది. దానికి కొలాటరల్ అలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. కానీ అంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మీకోసం కండక్ట్ చేసినారో, ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ జస్ట్ ఏదో ఒక ప్రోగ్రామ్ జరిగింది, నేను ఈరోజు క్లాస్కి అటెండ్ అయినాను, విన్నాను, బయటికి వెళ్ళినాను, మేడం చెప్పినట్టుగా ఆ సోషల్ మీడియాలో వెళ్ళిపోతే వేస్ట్ అవుతుంది. Starting his journey in Hyderabad with zero financial background, he worked with determination and vision to establish himself in the healthcare sector. With more than 16 years of experience, he has played a key role in expanding medical services across Telangana. The organization today provides employment to nearly 3,000 people, including around 350 employees from Bodhan. He has also introduced a special initiative of free deliveries for girl child babies to promote and support the girl child. His inspiring journey from Bodhan to leading a successful healthcare organization motivated many young people and aspiring entrepreneurships. Discussions that have set the perfect tone for this seminar. First and foremost, I would like to express our deepest gratitude
to our honorary guest, Professor Vani Laturkar Garu, for giving us such an invaluable information, and I deeply moved by the words of ma'am. Ma'am has given complete information of Pradhan Mantri Mudra Yojana and has encouraged the youth to do the entrepreneurship. Ma'am has also given an idea of government schemes, programs to do the entrepreneurship, which is the treasure of information. I would also like to extend my thanks to our esteemed special guest, Sri T. Suman Gaud Garu, for sharing their words of wisdom with us. Sir has given his own example that how Sir has established his own business, his struggle, and said that his own business is a setup of government schemes, which is truly inspiring. I would also like to thank our principal, Professor S. Suresh Sir, Vice Principal and convener of this seminar, Dr. P. Satyavaraprasad Sir, for their constant guidance and support in making this national seminar a reality. A special vote of appreciation goes to the organizing committee, faculty members and student volunteers who have worked hard for this event, from registration to technical support, to ensure everything runs smoothly. Finally, I want to thank the delegates, participants for the active participation and making the first session a grand success. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.